రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో నిర్వీర్యమయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డ్లో పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘాలు, రూరల్ బ్యాంక్ ఉద్యోగులు యూనియన్ మహాజనసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులు అంటే నాకు చాలా గౌరవమని, తాను కోఆపరేటివ్ సహకార సంఘ అధ్యక్షులుగా పనిచేశానన్నారు. అన్నదాతలకు సహకారం చేసేది సహకార సంఘాలని, మంచి సహకారాలు అందిస్తే రైతులు చిరునవ్వులతో పంటలు పండించి మనకు అందిస్తారన్నారు. అటువంటి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులు మంచి పే స్కేల్స్, ఉద్యోగ భద్రత కల్పిస్తేనే రైతులకు మంచి సేవలు అందుతాయని అన్నారు. 2005లో సహకార సంఘానికి సంబంధించి సొసైటీ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేయడం జరిగింది. ఈవేళ సహకార సంఘంలోనిటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయానికి జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ జీతాలు అందినా కూడా అది చాలినటువంటి జీతాలతో సొసైటీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంచేత నీతిగా నిజాయితీగా సొసైటీలు పనిచేయాలి, నీతిగా నిజాయితీగా సొసైటీలో ఉన్నటువంటి అధికారులు పనిచేయాలి అని అంటే ముందు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం మనం స్కేల్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తారు, క్రమశిక్షణతో పనిచేస్తారు, రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు. అందుకు సొసైటీలు ఆర్థికంగా సహకారం లేకపోతే ఏదైతే డీసీసీబీ, ఎందుకంటే ఈరోజు డీసీసీబీ లాభాల బాట నడుస్తూ ఉంది అంటే దానికి ఏదైతే సొసైటీలు పెద్ద ఎత్తున చేసేటువంటి వ్యాపారం. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి డీసీసీబీ నుంచి, ఆప్కాప్ నుంచి శాలరీస్ ఇచ్చినట్లయితే సొసైటీలకు కూడా భారం తగ్గుతుంది. తద్వారా సొసైటీలకి భారం తగ్గడం అంటే రైతులకి భారం తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాం. దాని పరివేశనం అప్పుడు 36 జీవోని ఆ రోజు మనం రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ 36 జీవోని అమలు చేయడం మాట నుంచి ఇంకా అనేకమైన నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా మా దృష్టికి కూడా తీసుకొస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, ఎందుకంటే మాకు కూడా మంచి మిత్రులు, ఆయన ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, మీ కోఆపరేటివ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి మీరు వస్తే నేను కూడా మిమ్మల్ని తీసుకుని ఆయనతో కూర్చోబెట్టి మీ సాధక బాధకాలన్నీ కూడా ఆయనతో చెప్పి మీ సమస్యకి సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపడానికి, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలన్నీ కూడా సహకార సంఘంతో కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మేము చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఏదో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 20-25 సంవత్సరాల నుంచి సొసైటీలు నమ్ముకుని పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి విధంగా నా వరకు నేను పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ